తిరిగి జన్మించిన వారికి మాత్రమే అర్హులు. అందుకోసమే దేవుడు ఏం చేశారంటే తన విశేష కృప చేత మనలను మరలా జన్మింపచేసి ఆ నిరీక్షణను ఇచ్చి, ఆ నిరీక్షణ ద్వారా అక్షయమైన వాడబారని నిర్మలమైన స్వాస్థ్యాన్ని పొందుకోవడానికి మనకు దేవుడు అర్హతనిచ్చాడు. అయితే ఆ స్వాస్థ్యాన్ని పొందుకోవాలి అంటే మనకి ఏం ఉండాలా? రక్షణ. అంటే కడవరి కాలమందు బయలుపరచబడవు రక్షణ మనం పొందుకున్నట్టు ఆయన శక్తి చేత మనల్ని కాపాడుచు మనము కాపాడబడుచు ఆ స్వాస్థ్యము మన కొరకు పరలోకమునందు భద్రము చేయబడి. అందుకే పౌలు గారు ఏమంటాడు? మన స్వాస్థ్యం ఎక్కడున్నది? మన పౌరసత్వం ఎక్కడున్నది? పరలోకమందున్నది మన పౌరసత్వం. We are the citizens of heaven